సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మెయిన్ డోర్ ఎక్కడ ఉండాలి అంటే చాలామంది ఏమడుగుతుంటారంటే, గురువుగారు మెయిన్ డోర్ అంటే ప్రధాన గుమ్మం ఎటుపక్క పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ప్రధాన గుమ్మం ఎక్కడ పెట్టుకుంటాం? ఏ ఇంటికైనా ఒక రోడ్డు అంటూ ఉంటుంది కదా. ప్రతి ఇంటికి కూడా ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుని బట్టి మనం ఆ ఇంటికి పేరు పెడతాం. ఉత్తరంలో రోడ్డు ఉందనుకోండి, ఉత్తర ఫేసింగ్ అంటాం. అలాగే ఆ ప్రతి ఫేసింగ్ కూడా అలాగే. తూర్పులో ఒక రోడ్డు ఉంటే తూర్పు ఫేసింగ్ హౌస్ అని, దక్షిణంలో రోడ్డు ఉంటే దక్షిణం ఇల్లు అని, పశ్చిమలో రోడ్డు ఉంటే పశ్చిమ ముఖ ద్వారం ఇల్లు అని. సో రోడ్డు ఎటుపక్క ఉంటే అటుపక్కే గుమ్మం పెట్టుకుంటాం. పశ్చిమంలో ఉంటే ఉచ్చస్థానమైన పశ్చిమ వాయువ్యంలో ప్రధాన ద్వారం పెట్టుకుంటాం, లేదా పశ్చిమంలో కూడా పెట్టుకోవచ్చు. కానీ మరీ బాగుండాలనుకుంటే పశ్చిమ వాయువ్యంలో ఉంటే మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి. కానీ నా అనుభవం నేను గమనించి చెప్తున్నాను. అలాగే తూర్పులో రోడ్డు ఉందనుకోండి, తూర్పు వైపు ఉచ్చస్థానం తూర్పు ఈశాన్యం, మధ్యస్థానం తూర్పు కంటే తూర్పు ఈశాన్యంలో ప్రధాన ద్వారం ఇంటికి మెయిన్ డోర్ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఉత్తరంలో ఉత్తర ఈశాన్యం ఉచ్చస్థానం, ఉత్తరం మధ్యస్థానం. ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటారు. ఆర్థికంగానే కాదు, మిగతా దోషాలు ఏం లేకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటారు. దక్షిణంలో రోడ్డు ఉందనుకోండి, దక్షిణ ఆగ్నేయం ఉచ్చస్థానం, దక్షిణం మధ్యస్థానం. దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన ద్వారం అంటే మెయిన్ డోర్ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాంటి ఇళ్ళల్లో ఆడవాళ్ళు సుఖపడతారు. బంగారం కూడా చాలా ఉంటుంది. అంటే వాళ్ళకి హాబీగా మారిపోతుంది. ఎప్పుడో కొద్దిగా బంగారం కొనడం అలా సేవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఉచ్చస్థానంలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మధ్యస్థానం కంటే కూడా ఉచ్చస్థానంలో పెట్టుకుంటే కొంచెం రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. అలాగే కన్వీనియంట్గా కూడా ఉంటుంది. అప్పుడు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ వేరే. పాత రోజుల్లో మధ్య ద్వారాలు పెట్టుకొని కట్టుకునేవాళ్ళు లైన్ వరుసగా. కొద్దిగా అప్పుడు కొన్ని ఇబ్బందులు అంటూ ఉంటాయి. కానీ అప్పుడు కన్స్ట్రక్షన్ స్టైల్ వేరే. బ్రహ్మస్థానాన్ని ఆకాశానికి ఓపెన్గా వదిలేవాళ్ళు మధ్యలో, అంటే మండువా ఇల్లు. ఇప్పుడు అంత స్థలం లేదు, మనం మొత్తం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఉన్న స్థలాన్ని 10 గజాల్లో కూడా ఇల్లు కట్టుకుంటున్నాం మనం. ఇప్పుడు వాస్తు ప్రకారంగా కట్టుకుంటున్నాం కూడా. దానికి మనం బ్రహ్మస్థానం సపరేట్గా స్థలం వదిలేసి మధ్య ద్వారాలు పెట్టుకొని కొంచెం ఇబ్బంది. బ్రహ్మస్థానం గురించి ఎలా కట్టుకోవాలి, ఎక్కడ ఉంటుంది బ్రహ్మస్థానం అనేది మరొక వీడియోలో మాట్లాడుకుందాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, రోడ్డు ఉత్తరంలో ఉంది లేదా పశ్చిమంలో ఉంది అనుకుందాం ఒక రోడ్డు. పశ్చిమంలో ఏంటి మనకు ఉచ్చస్థానం పశ్చిమ వాయువ్యం. పశ్చిమ వాయువ్యంలో మనకి గుమ్మం పెట్టుకోవడం కొన్నిసార్లు కుదరదు. అంటే ఆ వెస్ట్ విడుతు మనకు కరెక్ట్గా లేదనుకోండి. 2 బెడ్రూమ్ ఫ్లాట్ జనరల్గా ఏంటి 2 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుంటాం. 2 బెడ్రూమ్స్ వచ్చేలాగా 2 బెడ్రూమ్స్, ఒక చిన్న డ్రాయింగ్ రూమ్, కిచెన్, ఒక డైనింగ్. అదే డ్రాయింగ్ అనుకోండి, హాల్ అనుకోండి, లివింగ్ అన్నీ ఇంకదే చిన్న స్థలాల్లో. అప్పుడు నైరుతిలో ఒక బెడ్రూమ్, వాయువ్యంలో ఇంకొక బెడ్రూమ్. వాయువ్యంలో ఇంకో బెడ్రూమ్ కట్టుకున్నప్పుడు ఇలా నైరుతిలో ఒక బెడ్రూమ్, వాయువ్యంలో బెడ్రూమ్ కట్టుకున్నప్పుడు అలాంటి ఇళ్ళకి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయినా పశ్చిమ వాయువ్యంలో ప్రధాన ద్వారం రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, రాదు. అప్పుడేం చేస్తాం, గేటు మాత్రం పశ్చిమ వాయువ్యంలో పెట్టుకుంటాం. అంటే ఉత్తరం ఖాళీ స్థలానికి ఎదురుగా పశ్చిమ వాయువ్యం గేట్ పెట్టుకుంటాం. అది ఎంట్రన్స్. కొంతమంది అడుగుతుంటారు, గురువుగారు ఎంట్రన్స్కి ప్రధాన ద్వారానికి ఏమైనా తేడా ఉంటుందా అని. తేడా ఇది. ఎంట్రన్స్ అంటే ఆ స్థలంలోకి రావడానికి ఎంట్రన్స్ గేటు. ప్రతి ఇంటికి కూడా ఏంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఖాళీ స్థలాలు వదలాలి. ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ ఉండాలి, తూర్పులో పశ్చిమ కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. సో మనకి ఉత్తరంలో ఖాళీ స్థలం వదులుకున్నాం పశ్చిమ ఫేసింగ్ ఇంటికి. ఉత్తరం ఖాళీ స్థలానికి ఎదురుగా వెస్ట్ ఫేసింగ్ హౌస్కి ఉచ్చస్థానమైన పశ్చిమ వాయువ్యంలో ఒక గేట్ పెట్టుకున్నాం. అక్కడ మెయిన్ డోర్ రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే బెడ్రూమ్లో నుంచి రావాలి, అలా కుదరదు కదా. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే, ఉత్తర ఈశాన్యంలో ఇంటి మొత్తానికి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం. అంటే ఇక్కడ గేటు ఇంట్లోకి రావడానికి, స్థలంలోకి రావడానికి పశ్చిమ వాయువ్యంలో గేటు. లోపలికి వచ్చాక ఉత్తర ఖాళీ స్థలం గుండా లోపలికి వచ్చి ఉత్తర ఈశాన్యం ద్వారం గుండా లోపలికి వెళ్తాం. దట్ ఈస్ ది మెయిన్ డోర్ ఇంట్లోకి రావడానికి. కానీ ఇలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా
కంపల్సరీగా తూర్పు ఈశాన్యంలో కూడా ఆ ఇంటికి ద్వారం ఉండాలి. ఊరికే ద్వారం లేదు అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పశ్చిమ వాయువ్యంలో గేటు, ఉత్తర ఈశాన్యంలో ద్వారం, కొంచెం అంటే బాగానే ఉంటారు కానీ కొంచెం అన్సర్టనిటీస్ కొద్దిగా ఉంటాయి. తప్పనిసరిగా మనం తూర్పు ఖాళీ స్థలంలోకి తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకుంటే అది తూర్పు ఖాళీ స్థలంలోకి ఓపెన్ అవుతుంది. అప్పుడు హాయిగా చక్కగా ఉంటుంది. అప్పుడేంటి మనకు పశ్చిమ వాయు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయినా మనకు ప్రధాన ద్వారం పశ్చిమంలో రాలేదు. ఎందుకు? స్థలం చిన్నగా ఉంది, 2 బెడ్రూమ్ కట్టుకున్నాం అక్కడ, కాబట్టి అలా రాదు. స్థలం పెద్దగా ఉంది, ఊరికే నైరుతిలోనే ఒక బెడ్రూమ్ ప్లాన్ చేసుకున్నాం, లేదా ఇంకొకటి దక్షిణంలో ఇంకొక బెడ్రూమ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు పశ్చిమ వాయువ్యంలో ఉచ్చస్థానమైన పశ్చిమ వాయువ్యంలో ద్వారం రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ డ్రాయింగ్ రూమ్ చేసుకుంటాం లోపలికి, దానికి ఎదురుగా అప్పుడు గేట్ వస్తుంది. మరికొంతమంది డౌట్ ఏంటంటే ఆగ్నేయం బ్లాక్స్ కూడా అలాగే ఉంటుంది. ఆగ్నేయం బ్లాక్ అంటే తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు. కొన్నిసార్లు తూర్పులో గేట్ పెట్టుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ రోడ్డు హైట్ ఉంటుందో లేకపోతే ఇంకేదో టెక్నికల్గా మనం ఆ గేట్ పెట్టుకోలేము అక్కడ, లేదా స్థానబలాన్ని బట్టి మనం దక్షిణంలో గేట్ పెట్టుకోవాలి అన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ఎంట్రన్స్ పెట్టుకుంటాం. అలాగే దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన ద్వారం కూడా పెట్టుకుంటాం. కానీ ఆగ్నేయ రూమ్లో వంట చేయాలి కంపల్సరీ కాబట్టి దక్షిణ ఆగ్నేయంలో గేట్ ఎంట్రన్స్ స్థలంలోకి రావడానికి, అంటే తూర్పు ఖాళీ స్థలానికి ఎదురుగా దక్షిణ గోడకి దక్షిణ ఆగ్నేయంలో గేటు, లోపలికి వచ్చాక ఆ ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం ఇలా పెట్టుకోవచ్చు. లేదు ఊరికే దక్షిణంలో రోడ్డు ఉంది ఇంటికి, అలాంటప్పుడు కూడా ఇలాగే వస్తుంది. ఎందుకంటే దక్షిణ ఆగ్నేయంలో ఆ ఇంటికి ప్రధాన ద్వారం రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కిచెన్ ఆగ్నేయంలో రావాలి కాబట్టి ఎంట్రన్స్ ఇంట్లోకి రావడానికి మాత్రం ఆ స్థలంలోకి రావడానికి మనం తూర్పు ఖాళీ స్థలానికి ఎదురుగా దక్షిణ ఆగ్నేయంలో గేటు, లోపలికి వచ్చాక తూర్పు ఈశాన్య ద్వారం గుండా ఇంట్లోకి వస్తాం. కానీ కంపల్సరీగా అక్కడ ఉత్తరం ఖాళీ స్థలంలోకి ఓపెన్ అయ్యేలాగా ఒకటి ఉత్తర ఈశాన్యం ద్వారం మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడు బాగుంటుంది. లేదు ఊరికే దక్షిణాగ్నేయంలో గేటు, తూర్పు ఈశాన్యంలో ద్వారం ఇంట్లోకి రావడానికి, కానీ మనం ఉత్తరంలో ఈశాన్యంలో గేట్ డోర్ లేదంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నంబర్ ఆఫ్ డోర్స్ లెక్క పెడుతుంటారు కొందరు. నంబర్ ఆఫ్ డోర్స్కి వాస్తుకి సంబంధం లేదండి, ఎన్ని డోర్స్ అయినా ఉండొచ్చు. కాకపోతే ద్వారాలన్నీ కూడా ఉచ్చ స్థానంలో ఉండాలి, అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. సాయి రక్ష ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను 40 years అనుభవంతో. నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, రతమయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి? డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సమ్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు అంటే భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మ ఎలా పెట్టుకోవాలి, ఉచ్చ స్థానం, నీచ స్థానం, మధ్య స్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది, ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి,
కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్ర అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తుశాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్సు ప్రారంభిస్తున్నాను. వాస్తుశాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలా. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సరే.